హాయ్ అందరికి ఈరోజు తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో మా వరంగల్ సైడ్ అయితే దీన్ని గిన్నప్ప అంటాం. నేను చేసే గిన్నప్పలో స్పెషల్ ఏంటంటే సోరకాయ తురుమేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. నేనైతే ఈ ప్రాసెస్ లో ఒక మిస్టేక్ చేసిన, అదేంటో వీడియో చివర్లో చెప్తాను. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఉప్పు, నువ్వులు, కరివేపాకు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పల్లీలు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు చపాతీ పిండిలాగా కలపాలి. తర్వాత కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా మందంగా ఉండే గిన్నెలో అప్పలాగా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల అప్ప అనేది మధ్యలో మంచిగా కాలుతుంది. తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి పాన్ ని మంచిగా చుట్టూ తిప్పుకుంటూ పిండిని అయితే మంచిగా కాల్చుకోవాలి. గిన్నప్ప రెడ్ కలర్ లో అయ్యాక వేరే ప్లేట్లకు తీసి పెట్టుకోండి. మీరు చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ అయితే చేయకండి అని చెప్పాను కదా, అదేంటంటే ఫస్ట్ గిన్నప్ప అయితే బాగానే చేసా. సెకండ్ ది చేసేటప్పుడు ఏమైందంటే వీడియో తీస్తూ ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఎంత దారుణంగా మాడగొట్టానో చూడండి. మీరు నాలాగే ఈ మిస్టేక్ అయితే చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకోసం మాడగొట్టిన అప్ప కోసమైనా కామెంట్ చేయండి. తినాలి ఇంకా. బాయ్.